సో గైస్ అర్జెంట్కి అయితే నేనైతే ఊరు వెళ్ళాలా. సో ట్రైన్ టైం అవుతుంది, ఏం చేయాలో తెలియక నేనైతే గైస్ అర్జెంట్ ఫోన్ తీసి ర్యాపిడో బుక్ చేసిన. కానీ అతను 2 minutes చూపిస్తే 5 minutes లేట్గా వచ్చారు. నాకేమో టెన్షన్ అనమాట, ఎక్కడ ట్రైన్ మిస్ అయిపోతుందో అని. సో ఫైనల్గా అతను రానే వచ్చాడు. సో కొంచెం ఫాస్ట్గా వెళ్ళి భయ్యా అని చెప్పాను, రిక్వెస్ట్ చేశాను. ఆయన అన్నట్టుగానే పాపం చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళాడు. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రానే వచ్చింది. అంతలోనే ట్రైన్ అలాట్మెంట్ అయితే అవుతుంది. వెయిటింగ్ చూస్తే చాలా క్యూ లైన్ అయితే చాలా ఎక్కువ ఉంది. అందుకని ఈ అంకల్ని తీసుకొని ఎమర్జెన్సీ టికెట్ అయితే తీసుకున్న, బాస్ సార్కి ఇవ్వమని. సో ఫైనల్గా అయితే తీసుకున్నాను. బట్ ఆయన చేంజ్ లేదంటే 20 rupees, అలాగే అండ్ 5 rupees ఇచ్చారు. 5 rupees అయితే అలా చేంజ్ అంటే ఉండని పర్వాలేదు అన్నాను. సో ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా పరిగెత్తి అజాము లగెత్తు అనుకుంటూ ట్రైన్కి వచ్చి జంప్ అని పడ్డా. జస్ట్ ఇలా వచ్చాను లేదా అలా ట్రైన్ బయలుదేరింది అనమాట. ఫైనల్గా అయితే లక్కీగా ట్రైన్ దొరికింది. అండ్ దాంతోపాటు జస్ట్ 4 hours జర్నీ చేసిన తర్వాత అయితే నేను చేరుకోవాల్సిన లొకేషన్కి అయితే ఫైనల్ దిగిపోయా. సో ఎలా ఉందంటే నాకు ఉరుకులు పరుకులుగా ఉంది. సో ఎనీవే నేను ఎందుకు వచ్చా ఏంటి అని మీకు చెప్పలేదు కదా. సో చెప్తా, వెయిట్ చేయండి, వీడియో అండి. సో నెక్స్ట్ వీడియోలో నేను ఇక్కడ ఎందుకు అంత ఫాస్ట్గా ఆదరా ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చాను అన్నది. సో లెట్స్ కంటిన్యూ వీడియో పార్ట్ 2.